విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెంకటేష్ గారు నమస్తే సార్. నమస్తే కార్తిక్, హౌ యూ? సార్ బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్. సార్ ఇంకొక సిరీస్ అయిపోయింది, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. 2 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. సరే, రెండో టెస్ట్ మ్యాచ్ వర్షార్పణం అయ్యేది కాస్త మన వాళ్ళు మ్యాజిక్ చేశారు. కానీ నాకు అంటే బిఫోర్ వి గో ఇన్ టు ద రివ్యూ, కొంతమంది ప్లేయర్స్ అండర్ ప్రిపేర్డ్ ఉన్నారేమో అనిపిస్తోంది సార్. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ. ఆయన స్టాండర్డ్కి అంటే సాధారణంగా ఒక 2 డొమెస్టిక్ మ్యాచెస్ ఆడేసి ఉంటే మంచి ఫామ్లోకి వచ్చేసేవాడు ఈ పాటికి. ఆ 2 డొమెస్టిక్ మ్యాచెస్ ఆడకుండా డైరెక్ట్గా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడడం వల్ల ఈ 2 టెస్ట్ మ్యాచ్ల్లో పర్ఫామ్ చేయలేకపోయాడేమో అని అనిపిస్తోంది. అంటే నేను విరాట్ కోహ్లీ అభిమానిగా చెప్తున్నాను, మళ్ళా క్రికెట్ అబ్జర్వర్గా కూడా ఈ సంధిస్తున్నాను మీకు. ఇది చెప్పండి సార్, మీరు ఏకీభవిస్తారా లేదా మీకు వేరే ఒపీనియన్ ఉందా? డొమెస్టిక్ మ్యాచ్లు ఆడినంత మాత్రానే ఫామ్ అందుకుంటాడంటే అది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి దే నో వాట్ కండిషన్ దే ఆర్. బాల్ మిడిల్ చేస్తున్నామా లేదా, మనం ఫీట్ మూవ్ అవుతుందా లేదా, ఇవన్నీ వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు డొమెస్టిక్ మ్యాచ్ మళ్ళీ మనకి మ్యాచ్ ప్రాక్టీస్ తక్కువ ఉందా లేదా అనేది డిసైడ్ చేస్తారు. ఓకే, ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మ కూడా ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. విరాట్ కంటే రోహిత్ ఇంకా తక్కువ రన్స్ చేశాడు. కోర్స్ అతను చాలా క్విక్ గా రన్స్ చేసే ప్రయత్నం ఒకటి చేశాడు అనుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరే కాదు కదా, ఈవెన్ అశ్విన్ కూడా 2 నెలల నుంచి ఏ మ్యాచ్లో ఆడలేదు. ఏదో TNPL ఏదో ఆడాడు, అది కూడా చాలా రోజులైంది. TNPL ఆడాడు. తర్వాత జడేజా కూడా స్కిప్ చేశాడు. జడేజా కూడా దులీప్ ట్రోఫీ ఆడలేదు. సో మ్యాచ్ వాళ్ళిద్దరు బ్రహ్మాండంగా పర్ఫార్మ్. మన ఫస్ట్ టెస్ట్ లో ముఖ్యంగా 146/6 దగ్గర జడేజా అండ్ అశ్విన్ కలిసి ఆ మ్యాచ్ మనని గెలిపించడంలో చాలా కీ రోల్ ప్లే చేశారు. సో ఐ డోంట్ థింక్ అది రీజన్. అందులోనూ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఓకే కొద్దిగా రస్టీగా అనిపించాడో, లేకపోతే ఆ పిచ్ మీద ఎందుకో అతనికి కుదురుకోలేదు. సెకండ్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బ్యాటెడ్ వెరీ వెల్. అతను చాలా క్విక్ గా 47 చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హీ స్టేడ్ టిల్ ద ఎండ్. చిన్న టార్గెట్ ని రీచ్ చేయడంలో పెద్ద డిఫరెన్స్ ఉంటుందని నాకైతే అనిపించలేదు. విరాట్ కోహ్లీ దే నో బెటర్. మనకంటే కూడా మనం వాళ్ళని చెప్పలేం. అంటే వాళ్ళు చూస్తారు మనకి లేదు, ఖచ్చితంగా కొంత మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం కాదా, లేకపోతే మైండ్ ఫ్రెష్గా ఉంచుకోవడమా, ఫ్రెష్గా స్విచ్ ఆఫ్ అయిపోయి క్రికెట్ నుంచి మెంటల్ ఫ్రెష్నెస్ ముఖ్యమా, లేకపోతే డే ఇన్ అండ్ డే అవుట్ మ్యాచెస్ ఆడి చేయడం ముఖ్యమా అనేది అది వాళ్ళకే వదిలేస్తారు. కానీ వాళ్ళు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ కెరియర్ ఇలాంటి నిర్ణయాలు వాళ్ళకే వదిలేస్తారు. ఈవెన్ కోచెస్ కానీ వాళ్ళు కానీ, ఎందుకంటే వాళ్ళు సీనియర్ ప్రోస్ వాళ్ళు. సో దే నో బెటర్ అని అనుకుంటున్నాను. రైట్ సార్, మనం రోహిత్ శర్మ విషయానికి వద్దాం సార్. సాధారణంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక సెంచరీ అయితే వస్తుంది రోహిత్ శర్మ నుంచి. ఈ T20 వరల్డ్ కప్లో మంచి అగ్రెసివ్గా ఆడాడు షార్ట్ ఫామ్లో. ఇక్కడ సరే సిచ్యువేషన్ తగ్గట్టుగా సెకండ్ టెస్ట్లో అయితే బాగానే అగ్రెసివ్గా ఆడాడు. సెకండ్ టెస్ట్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ టెస్ట్లో కూడా కొంచెం ఎక్కువ పిచ్ దగ్గర, ఐ మీన్ ఈ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ వల్లనే మనకి మొదటి టెస్ట్లో కూడా రోహిత్ శర్మ తొందరగా కండిషన్స్కి అలవాటు పడకపోవడం అనేది మనం అనుకోవచ్చా? అంటే మొదటి టెస్ట్ లో ఫస్ట్ డే రోజున మన వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు కండిషన్స్ ఫర్ వెరీ వెరీ టఫ్. మనకి వెంటనే 3 వికెట్లు పడడం కూడా మనం చూసాం. సో ఆ టైంలో మనం ఏ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్కి ఎప్పుడు కూడా థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు న్యూ బాల్ ఫేస్ చేయాలి, కండిషన్స్ ఎలా ఉంటే వాళ్ళకి తెలియదు, బౌలర్స్ కూడా ఫ్రెష్గా ఉంటారు. సో ఓపెనింగ్ బ్యాట్స్మెన్కి ఇలాంటి సిచ్యువేషన్ ఎదిరినప్పుడు వాళ్ళని మనం బ్లేమ్ చేయడానికి వీలు కాదు. సో రోహిత్ శర్మ కూడా సెంచరీలు వస్తాయా లేదా అని కాకుండా రోహిత్ శర్మ విల్ టేక్ ఇట్. సరే, నాకు పర్సనల్గా రన్స్ రాలేదు. అది సెకండ్ ఇన్నింగ్స్లో అతను ఆడిన ఇన్నింగ్స్ చూస్తే అతను వచ్చి రావడంతోనే 6లు కొట్టడం ఏంటి, ఫస్ట్ ఓవర్లోనే అతను ఫేస్ చేసిన ఫస్ట్ ఓవర్లోనే వెంట 2 6లు కొట్టాడు. సో అతను తన వికెట్ నిలుపుకోవాలి, లేకపోతే స్కోర్ చేయాలి అనేది పూర్తిగా పక్కన పెట్టేసి ఈ లెట్ ఫ్రమ్ ద ఫ్రంట్, ఈ సెట్ అన్ ఎగ్జాంపుల్. సో వాళ్ళు ఏంటంటే రన్స్ చేసినా చేయకపోయినా టీం పర్ఫామ్ చేస్తుంది, టీంకి ఒక డైరెక్షన్ ఇస్తున్నాం, ఒక మూమెంటం ఇస్తున్నాం అన్న దశలో. ఎందుకంటే ఈ దశలో రోహిత్ శర్మ ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ నెవర్ గో ఆఫ్టర్ మైల్ స్టోన్స్ కూడా.
రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు సెంచరీలు కావాలని చెప్పి. వాళ్ళకు కూడా పర్సనల్ మైల్ స్టోన్స్ అంటే ఇష్టమే ఉంటుంది. కానీ నచ్చిన విషయం ఏంటంటే, పర్టికులర్లీ సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో నాకు నచ్చిన విషయం ఏంటంటే, సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో మన టీంలో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ కూడా నేను అవుట్ అవుతానా లేదా అనేది చూసుకోలేదు. టెస్ట్ మ్యాచ్ లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్కోర్స్ వాళ్ళ అన్ని చూసుకుంటారు. కానీ అక్కడ ఏంటంటే దేవర్ రన్నింగ్ రేసింగ్ అగేన్స్ట్ టైం. సో అలాంటి సిచ్యుయేషన్ లో వాళ్ళందరూ తమ పర్సనల్ విషయం వదిలేసి చాలా సెల్ఫ్లెస్ గా ఆడారు. సో అది మనం అప్రిషియేట్ చేయాలి. రోహిత్ సెంచరీ చేశాడా, విరాట్ సెంచరీ చేశాడని తర్వాత సంగతి. ఎందుకంటే మళ్ళీ న్యూజిలాండ్ తో సిరీస్ ఉంది, విల్ గెట్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ టు గెట్ బ్యాక్ టు ఫామ్. సో వాళ్ళు మళ్ళీ ఫామ్ లోకి రావడానికి బిఫోర్ దట్ ఇంపార్టెంట్ ఆస్ట్రేలియా సిరీస్ ఇంకా 3 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. కాబట్టి ఐఎమ్ నాట్ టూ మచ్ వరీడ్. ఈ రోహిత్ ఫామ్ లో ఉన్నాడా, విరాట్ ఫామ్ లో లేడా, ఇవన్నీ నాకు పెద్ద వరీస్ గా నాకు అనిపించింది. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇండియన్ టీమ్ ఇన్ దిస్ సిరీస్ ఇస్ రియల్లీ హార్టనింగ్. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సార్, మన లాస్ట్ 2 years గా చూస్తే మీరు చెప్పినట్టుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని ఇటువంటివి ఎక్కువ హెడ్లైన్స్ లో ఉన్నాయి. కానీ ఒక కుర్రాడు సైలెంట్ గా ఒక దిగ్గజంలో మారుతున్నాడండి, యశస్వి జైస్వాల్ అనే ఒక చిచ్చరపిడుగు. చాలా మేబీ మోస్ట్ అండర్ రేటెడ్ ఏమో అనిపిస్తుంది. రావాల్సినంత గుర్తింపు కానీ లేదా రావాల్సినంత ఫ్యాన్ పేరు కానీ శుభ్మన్ గిల్కి మళ్ళీ ఎక్కువ ఉంటారు ఫ్యాన్స్ యశస్వితో పోలిస్తే. అంటే యశస్వి జైస్వాల్ గురించి ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏమైపోయిందంటే కార్తీక్, ఇప్పుడు ఈ పిఆర్ ఏజెన్సీస్ కూడా బాగా వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు సోషల్ మీడియా. సో సోషల్ మీడియాలో ఇఫ్ యూ హ్యావ్ ఏ వెరీ గుడ్ పిఆర్ ఏజెన్సీ, మీ పిఆర్ పీపుల్ ఆర్ వెరీ వెరీ యాక్టివ్, మీకు ఆటోమేటిక్గా ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది అన్ని పెరిగిపోతాయి. బట్ నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, ఐఎమ్ హ్యాపీ దట్ యశస్వి ఇస్ నాట్ గెటింగ్ దట్ మచ్ ఫోకస్. ఎందుకంటే అంత చిన్న వయసులో ఓల్డ్ అతను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలుసు. ఎక్కువ ఫోకస్ వస్తే అది అతన్ని డిస్ట్రాక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో లెట్ హిమ్ ఎంజాయ్ హిస్ బ్యాటింగ్. అయితే ఇప్పుడు బ్రహ్మాండంగా ఆడుతున్నాడు అతను, అక్రాస్ ఫార్మాట్స్ అన్నింటిలో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, ఐపీఎల్లో బాగా ఆడుతున్నాడు, హస్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్. అయితే అతనికి బిగ్గెస్ట్ టెస్ట్ ఏంటంటే స్కోరింగ్ రన్స్ ఇన్ ఆస్ట్రేలియా. సో ఇంతవరకు ఏంటంటే అతను హోమ్లో వాటిలో బాగా ఆడాడు, కానీ సెనా కంట్రీస్లో పెద్దగా ఇంతవరకు అతనికి అవకాశాలు రాలేదు. సో అతను బిగ్గెస్ట్ టెస్ట్ న్యూజిలాండ్తో జరగబోయే సిరీస్లో కాదు, ఆస్ట్రేలియాలో కూడా బాగా షైన్ అయిన తర్వాత డెఫినెట్గా అక్కడ కూడా ఇదే లెవెల్లో పర్ఫామ్ చేస్తే, అక్కడ అతని కండిషన్స్ చాలా కొత్తగా ఉంటాయి, పర్ఫామ్ చేస్తే అప్పుడు వీ కెన్ సే దట్ ఎస్, నెక్స్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ హ్యాస్ అరైవ్డ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనం కొంచెం గార్డెడ్గా ఉండాలి అతని విషయంలో. సో హోమ్లో ఇంగ్లాండ్ మీద 700 రన్స్ చేసినా, లేకపోతే ఈ బంగ్లాదేశ్ సిరీస్లో అతను టాప్ రన్ గెటర్గా నిలిచిన, ఆ విషయంలో మనం కొంత గార్డెడ్గానే ఉండాలి. చూడాలి ఇంకా అతని బిగ్గెస్ట్ టెస్ట్ ఏంటంటే ఆ బీజీటీ సిరీస్. అంటే చాలా ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్ అండి. దేనికంటే మనకి ఒకప్పుడు మైకేల్ బెవన్ బాగా ఇది అనిపించారు, తర్వాత యాడమ్ గిల్క్రిస్ట్, అలాగే ఇప్పుడు ట్రావిస్ హెడ్, వీళ్ళందరూ ఆస్ట్రేలియా నుంచి ఒక జనరేషన్ మొత్తం తమ వైపు తిప్పుకున్న ప్లేయర్స్. అలా నాకు యశస్వి జైస్వాల్ కూడా ఒక ట్రావిస్ హెడ్ మాదిరి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్. చూద్దాం మరి మీరు చెప్పినట్టుగానే ఆస్ట్రేలియాలో ఎంతవరకు ఆడతాడు అనేది. సరే, ఈ మొత్తం ఈ టెస్ట్ సైకిల్ అయ్యేంత వరకు కేఎల్ రాహుల్ కి స్టడీగా మిడిల్ ఆర్డర్ లో ఛాన్సెస్ వస్తాయి అన్నట్టుగా ఒక ఇండికేషన్ అయితే కనిపిస్తోంది మనకి. దేనికంటే ఆస్ట్రేలియాలో ఉన్నాయి, తర్వాత ఇంగ్లాండ్ లో కూడా 6 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి మనకి, ఇంక్లూడింగ్ ఫైనల్. కేఎల్ రాహుల్ అంటే కొంచెం నీరసంగా కనిపిస్తాడు మనిషి, బాగా ఒక రకమైనటువంటి లో ఇన్ కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంటాడు. అంటే అంటే ఇంక వీళ్ళు మారారేమో అనిపించేటువంటి ఒక స్టైల్ ఉంటుంది అతనికే సొంతం. అంటే అతని పట్ల ఏంటి సార్, మనకి హైలీ డిపెండబుల్ పర్సన్, కానీ అన్ఫార్చునేట్లీ ఫుల్లీ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఏం చేస్తే అతను కాన్ఫిడెన్స్ బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? కరెక్టే చెప్పారు, మీరు అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే అతను బాడీ లాంగ్వేజ్ బాగుండదు, లో ఆన్ కాన్ఫిడెన్స్ అనేది క్లియర్గా అర్థం అవుతుంది. సో హీ హ్యాడ్ ఎ మిక్స్డ్ సిరీస్ అని చెప్పాలి అగేన్స్ బంగ్లాదేశ్. ఫస్ట్ టెస్ట్ లో మన టీం ట్రబుల్లో ఉన్నప్పుడు అతను మంచి ఇన్నింగ్స్ ఆడి ఉంటే పరిస్థితి బాగుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటెడ్ వెల్, అంటే కొద్దిసేపే అతను ఆడాడు కానీ క్విక్ గా రన్స్ చేశాడు. అలాగే మళ్ళీ ఇక్కడ సెకండ్ టెస్ట్ కి వచ్చేసరికి వెన్ ఇండియా నీడెడ్ క్విక్ రన్స్, అతను ఆల్మోస్ట్ T20 మోడ్ లోకి వెళ్ళిపోయి 160+ స్ట్రైక్ రేట్ తో ఒక హాఫ్ సెంచరీ చేయడం చూసాము. సో అతను ఏంటంటే అలాంటి ఇన్హిబిషన్స్ వదిలేసి ఫ్రీ ఫ్లోయింగ్ గా ఆడితే
విల్ సీ ద బెస్ట్ ఆఫ్ రాహుల్. కానీ చాలా సందర్భాలు ఏంటంటే అతనికి అతనే శత్రువు. అతనికి ఆ కాన్ఫిడెన్స్ లేకపోవడం, చాలా చాలా డౌట్స్, సెల్ఫ్ డౌట్స్ ఉండడం, ఇవన్నీ పెట్టుకొని అతను తనకున్న ఎబిలిటీని పాడు చేసుకుంటాడు. ఎందుకంటే ఫర్ సంబడి హూ హాస్ ప్లేడ్ మోర్ దెన్ 50 టెస్ట్ మ్యాచెస్ అతని యావరేజ్ 34-35 ఉంది. దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఎందుకంటే అంత ఎబిలిటీ ఉన్న ప్లేయర్ అతను టాలెంట్కి జస్టిస్ చేయట్లేదు. ఈ కెన్ ప్లే స్పిన్ వెరీ వెల్, స్వీప్ షాట్ కూడా బాగా ఆడతాడు. అతనికి రేంజ్ ఆఫ్ షాట్స్, అన్ని రకాల షాట్స్ ఉన్నాయి. పేస్ బాగా ఆడతాడు. హ్యాస్ నో వీక్నెస్ అగేన్స్ట్ షార్ట్ పిచ్ బౌలింగ్. అన్ని రకాలుగా బాగా ఆడతాడు. హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అన్ని చోట్ల. ఆస్ట్రేలియాలో సెంచరీ చేశాడు, సౌత్ ఆఫ్రికాలో, ఇంగ్లాండ్లో, అన్ని చోట్ల అతను హ్యాస్ స్కోర్డ్ హండ్రెడ్స్. సో బియాండ్ డౌట్ అతని ఎబిలిటీ, పర్టికులర్లీ టు ప్లే ఇన్ సేనా కంట్రీస్, అక్కడ ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు. అలాంటి ప్లేయర్ ఎందుకని అతను టెస్ట్ మ్యాచ్లో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయట్లేదు పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఈ టీం నేను అనుకోవడం అతనికి ఫుల్ గా కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. సో సర్ఫరాజ్ ఖాన్ ఎంత బాగా పర్ఫామ్ చేసినా కూడా ఐ థింక్ అతన్ని న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ లో కూడా అతను పూర్తి ఆపర్చునిటీస్ ఇస్తారు. ఎందుకంటే బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో అక్కడే డెబ్యూ చేశాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అక్కడ స్టార్టింగ్ లోనే ఫస్ట్ సిరీస్ లోనే ఒక సెంచరీ కూడా చేశాడు. సో కేఎల్ రాహుల్ విల్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డౌన్ ద లైన్. మనకి నెంబర్ 5 లో, నెంబర్ 6 లో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. సో అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి టీం. కనుక రోహిత్ శర్మకు ఉన్న ప్రత్యేకత అదే కదా, ప్లేయర్స్ లో వాళ్ళందరికీ బ్యాక్ చేస్తాడు టీంని ఫుల్ గా, వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇస్తాడు. సో అండర్ రోహిత్ శర్మ వీ మైట్ సీ ది బెస్ట్ ఆఫ్ కేఎల్ రాహుల్ అని నేను అనుకుంటున్నాను. సార్ సర్ఫరాజ్ ఖాన్ పాపం ఏం అంటే చాలా బాధేస్తుంది సార్. డబుల్ సెంచరీ కూడా కొట్టాడు ఇరానీ కప్లో. మంచి అగ్రెసివ్ బ్యాట్స్మెన్, స్పిన్నర్స్ ని బాగా ఆడతాడు. మంచి మంచి ఆల్రౌండ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. అంటే కౌంటీ క్రికెట్ ఒక సీజన్ ఆడితే ఇలాంటి వాళ్ళకి బీసీసీఐ నుంచి కూడా మంచి పిలుపు వచ్చే అవకాశం ఉందంటారు. అంటే ఏం చేయాలి సర్ఫరాజ్ ఖాన్? సర్ఫరాజ్ ఖాన్ ప్రత్యేకంగా చేయాల్సింది ఏమీ లేదు. ఆడిన 3 టెస్ట్ మ్యాచ్ లో కూడా అతను బాగా పర్ఫామ్ చేశాడు. తర్వాత డొమెస్టిక్ లో అతనికి తిరుగులేదు. ఇంకా ఓన్లీ థింగ్ ఏంటంటే ఇండియన్ టీంలో ఉన్న ఆ కాంపిటీషన్, మీకు ఫర్ ది ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ స్లాట్స్ లో ఉన్న కాంపిటీషన్, దానివల్ల అతనికి మీకు ప్లేస్ రావట్లేదు. కానీ డెఫినెట్ గా హీఈస్ వెరీ మచ్ ఇన్ ద రికనింగ్. అంటే నెక్స్ట్ బెస్ట్ ఎవరు అనుకుంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు, అంటే ఎవరికైనా ఇంజరీ అయినా లేకపోతే నెక్స్ట్ మనకి సర్ఫరాజ్ ఆటోమేటిక్ గా పిక్చర్ లోకి వస్తాడు. అతను పర్ఫార్మెన్స్ ఆ రకంగా ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు చూస్తే ఏంటంటే ఇప్పుడు యశస్వి, రోహిత్ ఓపెనింగ్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఈ లైనప్ లో మీకు ఎవరిని ప్లేస్ లో అతన్ని రీప్లేస్ చేస్తారు? సో అది ఉన్న పరిస్థితి. సో దే ఆర్ రైట్, సెలెక్టర్స్ ఆర్ రైట్ ఇన్ గోయింగ్ విత్ రాహుల్. ఇక్కడ రాహుల్ కున్న ఎక్స్పీరియన్స్ కానీ అతనికి ఇండియా బయట ఉన్న రికార్డ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అతను ఫస్ట్ చాయిస్ గా అతన్ని తీసుకున్నారు. బట్ సర్ఫరాజ్ హ్యాస్ టు వెయిట్ ఫర్ హిస్ టర్న్. ఎందుకంటే అతను వీళ్ళకంటే కొంచెం యంగ్స్టర్ కాబట్టి అతనికి ఖచ్చితంగా అవకాశం వస్తుంది. ప్రస్తుతానికైతే అతను ఆ టైం కోసం ఎదురు చూడాలి, పేషెంట్ గా ఉండాలి. ఇక్కడ ఒక ప్రశ్న సార్, ఏంటంటే కొంచెం ఫార్వర్డ్ థింకింగ్ బట్టి చూస్తే సర్ఫరాజ్ లాంటి వాళ్ళని ఒక సీజన్ కౌంటీ ఆడిస్తే, యంగ్ ప్లేయర్ కాబట్టి ఒక సీజన్ కౌంటీ ఆడిస్తే ఏమన్నా టెక్నికల్గా ఏదన్నా ఫ్యూచర్ ఇంగ్లాండ్ సిరీస్లో, అంటే ఈ సిరీస్ కాకపోవచ్చు, ఫ్యూచర్లో ఉన్న ఇంగ్లాండ్ కానీ న్యూజిలాండ్ కానీ అక్కడికి వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో ఆడినప్పుడు బాగా అందిస్తాడు కదా. అటువంటి ప్లానింగ్ ఏదన్నా బీసీసీఐ చేస్తే బాగుంటుంది అంటారా? అది ఇండివిజువల్ గా కూడా అతను సర్ఫరాజ్ లాంటి ప్లేయర్ ఆడతానంటే అక్కడ కౌంటీస్ కి ఆడాలి. కౌంటీస్ లో బి టీమ్స్ ఉంటాయి. తర్వాత ఇంగ్లీష్ లీగ్స్ లో ఆడినా కూడా మీకు అక్కడ కూడా మంచి కాంపిటేటివ్ గా ఉంటాయి. అక్కడ వెళ్ళి ఆడాలి యాక్చువల్ గా. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ సంబడి లైక్ హనుమ విహారీ ఇప్పుడు హీస్ డూయింగ్ కామెంటరీ చేస్తున్నాడు. హనుమ విహారీ అతను చాలా మంది నన్ను అడుగుతా ఉంటారు, హనుమ విహారీ ఎందుకు మళ్ళీ అతను ఎందుకు పక్కన పెట్టాను. బట్ హీఈస్ నాట్ స్కోరింగ్ రన్స్ ఇన్ డొమెస్టిక్ లో, పెద్ద ఎక్కువ రన్స్ చేయట్లేదు. కౌంటీలో కూడా ఆడి, ఎందుకంటే అతను సెనా కంట్రీస్ లో ప్రూవ్ చేసుకున్న ప్లేయర్. కౌంటీలో ఆడి అక్కడ షైన్ అయితే రెగ్యులర్ గా మీరు అన్నట్టు సర్ఫరాజ్ ఖాన్ కానీ విహారీ కానీ సర్ఫరాజ్ కానీ అక్కడ ఆడి ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి అవకాశం ఉంది. ఈ యజ్వేంద్ర చాహల్ అదే చేసి అతను చెప్పాడు కూడా, కౌంటీలో నేను వికెట్స్ తీస్తున్నాను, నెక్స్ట్ ఇంగ్లాండ్ లో టూర్ ఉంది, అప్పటికి నేను కూడా ఉన్న హిస్ థ్రోయింగ్ హిస్ హ్యాట్ ఇన్ ద రింగ్, నేను కూడా రెడీగా ఉంటాను అని చెప్పి అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఇంతవరకు ఎప్పుడు కూడా అతను మనం రెడ్ బాల్ క్రికెట్ కన్సిడర్ చేయలేదు. బట్ కౌంటీలో ఆడి హీస్ స్టేకింగ్ హిస్ క్లెయిమ్. సో అలాగే మీరు అన్నట్టుగా సర్ఫరాజ్ కానీ బిహారీ కానీ
సంబడి లైక్ పృథ్వీ షా ఆల్రెడీ ఆడుతున్నాడు అక్కడ కౌంటీలో. ఇలాంటి ప్లేయర్స్ కౌంటీ క్రికెట్ ఆడి అక్కడ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. సార్ మిడిల్ ఆర్డర్ కి సర్ఫరాజ్ కాకుండా ఇంకెవరన్నా మీ కంటపడ్డారా? ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్ బాగా జరుగుతోంది కదా, ఆ, లేదా సర్ఫరాజ్ ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు మనకి బ్యాకప్ గా? దేర్ ఆర్ ప్లేయర్స్ లైక్ దేవదత్ పడిక్కల్, ఆల్రెడీ ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు, ఒక హాఫ్ సెంచరీ చేశాడు ఒక ఆడిన ఒక ఇన్నింగ్స్ లో. రికీ బూయి ఇస్ దేర్. రికీ బూయి బోల్డెన్ రన్స్ చేశాడు. అతని ఫస్ట్ క్లాస్ యావరేజ్ 48 ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ రంజీలో అతను టాప్ రన్ గెటర్. మొన్న దులీప్ ట్రాఫీలో అతను టాప్ రన్ గెటర్. అండి చాలా మంది ప్లేయర్స్ ఇంకా చాలా ఎమర్జ్ అవుతున్నారు. ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఓన్ బ్రదర్, ఇస్ కమింగ్ అప్. అతను ఆడింది ఒకే ఒక మంచి ఇన్నింగ్స్ దులీప్ ట్రాఫీలో. అన్ఫార్చునేట్లీ అతనికి ఏదో ఇంజరీ అయింది, యాక్సిడెంట్ అయింది. బట్ ఇలా చాలా మంది యంగ్ టాలెంట్ మనకి ఎమర్జ్ అవుతూనే ఉన్నారు. టాలెంట్కి ఎలాంటి కొదవ లేదు. చాలా మంది ప్లేయర్స్ మనకి కనిపిస్తున్నారు. ఈవెన్ సంబడి లైక్ వాషింగ్టన్ సుందర్, అతను కనుక రెగ్యులర్ గా మిడిల్ ఆర్డర్ లో ఆడిస్తే హీ కెన్ బి వెరీ వెరీ గుడ్ ప్లేయర్. అండ్ నాట్ టు ఫర్గెట్ అజింక్య రహానే కూడా సెలెక్టర్స్ కి ఒక రిమైండర్ పంపిస్తున్నాడు. దేర్ ఆర్ సెవరల్ ప్లేయర్స్. సో ఇండియాలో టాలెంట్, ముఖ్యంగా బ్యాటింగ్ విషయంలో టాలెంట్కి ఎలాంటి కొరత మనకు కనపడలేదు. ఎక్కడైనా కొరత ఉందంటే ఆల్రౌండర్స్ విషయంలో ఉంది తప్ప బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ, అలాగే స్పిన్ బౌలింగ్ విషయంలో కూడా కొంత కొరత ఉంది. లాట్ ఆఫ్ న్యూ టాలెంట్ ఈస్ కమింగ్ అవుట్. రిషబ్ పంత్ గురించి మాట్లాడుకోవాలి సార్. రిషబ్ పంత్ గురించి మాట్లాడకుండా మనం టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడలేని సిచ్యువేషన్ క్రియేట్ చేసాడు రిషబ్ పంత్. మంచి సెంచరీ కొట్టాడు. అలాగే కాకుండా ఒకనొక సందర్భంలో వాళ్ళకి ఫీల్డ్ పొజిషన్ కూడా సెట్ చేసినట్టున్నాడు బంగ్లాదేశ్ వాళ్ళకి. చాలా గమ్మత్తైనటువంటి క్యారెక్టర్. అంటే చెప్పండి సార్, మీకు అంటే మీరు కామెంటరీలో కూడా ఇటువంటివి చూస్తూ ఉంటారు కదా ఎప్పుడైనా, మీకు ఏమనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు? రిషబ్ పంత్ లాంటి వాడు ఉండాలండి. ఎందుకంటే ఏంటంటే టీం అంతా కూడా అప్లిఫ్ట్ చేస్తాడు, మూడ్ ని అప్లిఫ్ట్ చేస్తాడు. ఆ టీంలో ఎప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసే ప్లేయర్. అంటే యాజ్ ఏ కీపర్, బట్ యాజ్ ఏ బ్యాట్స్మెన్ హీ సూపర్. ఈ బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లో మేజర్ టేక్ అవే ఏదైనా ఉందంటే అది ది రీఎమర్జెన్స్ ఆఫ్ రిషబ్ పంత్. ఎందుకంటే అంత ఘోరమైన యాక్సిడెంట్ నుంచి బయటపడి, కోర్స్ అతను ఐపీఎల్ ఆడుండొచ్చు, లేకపోతే T20 వరల్డ్ కప్ ఆడుండొచ్చు, కానీ అతని ఫేవరెట్ ఫార్మాట్ ఇది టెస్ట్ క్రికెట్ కదా. అందులో మనకి ఆస్ట్రేలియా టూర్లో అతను చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. సో అతను మళ్ళీ టెస్ట్ మ్యాచ్ల్లో మళ్ళీ అదే రకంగా ఫామ్ అందుకోగలుగుతాడా అనేది ఒక క్వశ్చన్ మనం అనుకున్నాం. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, అతనికి ఆ ఫిట్నెస్ ఉంది 5 రోజుల పాటు, కెన్ హీ విత్స్టాండ్ ఈ రిగర్స్ ఆఫ్ ది టెస్ట్ క్రికెట్, అది కూడా మనం అనుకున్నాం. సో ఆ రెండింటికే మనకి బ్రహ్మాండమైన ఆన్సర్ దొరికింది. అందుకే ది బిగ్గెస్ట్ పాజిటివ్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ సిరీస్ అగేన్స్ట్ బంగ్లాదేశ్ ఈజ్ ది కమ్బ్యాక్ ఆఫ్ రిషబ్ పంత్. సో రిషబ్ పంత్ సెంచరీ చేయడం, ఈవెన్ ఆ టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా ఇండియా ట్రబుల్లో ఉన్నప్పుడు ఈ ప్లేడ్ వెరీ వెరీ గుడ్ నాక్. అయితే అది పెద్ద నాక్ కాదు, 39 ఎంతో చేశాడు. బట్ అతను ఆడిన తీరు అండ్ ది పాజిటివ్ ఇంటెంట్ దట్ హీ షోయింగ్, అలాగే మీరు చెప్పినట్టు అతను ఈవెన్ అపోజిషన్ కూడా తనకి ఏ ఫీల్డ్ పెట్టాలో చెప్పేంత, అంటే కాకీలీ కాన్ఫిడెంట్, అంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది అతను తన ఎబిలిటీ మీద. నువ్వు ఏ ఫీల్డ్ అయినా పెట్టుకో, ఏమైనా చేయి, నేను కొట్టాల్సిన షాట్స్ నేను కొట్టగలను అని చెప్పి. సో అలాంటి ప్లేయర్ మళ్ళీ అదే పాత స్థాయిని అందుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అతను కీపింగ్ విషయంలో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కీపింగ్ ఇస్ టాప్ క్లాస్ కీపింగ్ చేస్తున్నాడు టెస్ట్ మ్యాచ్ లో. సో అది మనకి ఏంటంటే రిషబ్ పంత్ లాంటి ఒక కీపర్, హీఈస్ అవర్ ఎక్స్ ఫ్యాక్టర్. సో హీఈస్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. మిగతా మన టీంలో గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు, కానీ ఈజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్ హూ కెన్ విన్ అస్ మ్యాచెస్ సింగిల్ హ్యాండెడ్లీ. సో అందుకని అతను ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్ లో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతుంది. సార్ ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలి. WTC సైకిల్ అంటే ఫైనల్ కి లెస్ దాన్ ఇయర్ ఉంది మనకి. ఈ సైకిల్ తర్వాత టెస్ట్ టీమ్ కి బహుశా కొత్త కెప్టెన్ రావచ్చేమో అని నేను అనుకుంటున్నాను. రిషబ్ పంత్ కి టెస్ట్ కెప్టెన్సీ పగ్గాల అప్పగించే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? అంటే రిషబ్ పంతే ఫస్ట్ చాయిస్ అవునో కాదో నాకు తెలీదు. అయితే సెలెక్టర్స్ ఇండైరెక్ట్ గా చెప్పింది ఏంటంటే అతను చాలా రోజుల తర్వాత కమ్బ్యాక్ చేస్తున్నాడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో. ఆల్రెడీ అతను కీపింగ్ చేస్తాడు, తర్వాత బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు అతన్ని వీ డోంట్ వాంట్ టు బర్డెన్ హిమ్ విత్ క్యాప్టెన్సీ అన్నట్టుగా అతన్ని ఏ ఫార్మాట్ లో కూడా కనీసం వైస్ కెప్టెన్ గా కూడా అపాయింట్ చేసినట్టుగా లేరు. సంబడి లైక్ జూనియర్ టు శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళకి కూడా క్యాప్టెన్సీ రేస్ లో ముందున్నాడు ఇప్పుడు ప్రస్తుతం, అట్లీస్ట్ వైట్ బాల్ క్రికెట్ లో. ఈవెన్ ఇక్కడ కూడా అతను వైస్ కెప్టెన్ చేస్తారు గిల్ అని చెప్పి టెస్ట్ మ్యాచ్ లో కూడా అన్నారు, కానీ ఎవరిని అపాయింట్ చేయలేదు. ఖచ్చితంగా రేస్ లో ఉంటాడు, ఎందుకంటే అతను టీంలో
అతను హీ కమాండ్స్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. అందులో కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ రేస్లో వెనకపడ్డాడు. ఆల్రెడీ ఇండియాకి టెస్ట్లో కూడా క్యాప్టెన్సీ చేశాడు కేఎల్ రాహుల్, కానీ ఎందుకనో అతన్ని క్యాప్టెన్సీగా మీరు చెప్పిన కారణాలు ఉండొచ్చు, అతని ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఇవన్నీ, మొత్తం మీద అతను రేస్లో వెనకబడ్డాడు. ఇంకా మనకి షూర్ షాట్ గా కనిపిస్తుంది ఎవరంటే ఈ కుర్రాళ్ళు గిల్ అండ్ గిల్ అండ్ రిషబ్ పంత్, ఇలాంటి వాళ్ళ మధ్య క్యాప్టెన్సీ రేస్లో బుమ్రా ఆల్సో ఇస్ దేర్. బట్ బుమ్రా అతని వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. అన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. క్యాప్టెన్ ఏంటంటే ప్రతి టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది, కానీ బుమ్రా లాంటి ప్లేయర్ని వర్క్ లోడ్ మేనేజ్ చేస్తారు, అతన్ని కొన్ని టెస్ట్ మ్యాచ్లు కూర్చోబెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి ప్లేయర్ని కెప్టెన్గా సెలెక్ట్ చేయడానికి సెలెక్టర్స్ కూడా 1-2 సార్లు ఆలోచిస్తారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూస్తుంటే మీరు అన్నట్టు నెక్స్ట్ డబ్ల్యూటీసీ సైకిల్కి రిషబ్ పంత్ డెఫినెట్గా ఆ రేస్లో ముందుంటాడని అనుకోవచ్చు. సార్ మనము ఆకాష్ దీప్ గురించి మాట్లాడుకోవాలండి. నాకు ఎప్పుడైతే మొహమ్మద్ షమి ఇంజూర్ అయ్యాడో వెరీ లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి అనేటువంటి ఒక బెంగ ఏర్పడుతుంది. ఎందుకంటే బాగా ఆ, మొహమ్మద్ షమి కానీ సిరాజ్ కానీ బుమ్రా కానీ ముగ్గురు మంచి ట్రై అనమాట మూడు. కానీ ఆకాష్ దీప్ మంచిగా అందిపుచ్చుకున్నాడు. ఎస్పెషల్లీ నాకు అరౌండ్ ద వికెట్ నుంచి తను వేసే బౌలింగ్ షమీకి ఏమాత్రం తీసిపోను నేను ఐ మీన్ ఏబుల్ రిప్లేస్మెంట్ అనే యాంగిల్లో చెప్తున్నాను నేను. ఇప్పుడు మనము ఆస్ట్రేలియాలో ఈ నలుగురిని ఆడించే సినారియో ఉంటుందా? కెన్ వి ఫోర్ సీ ఇట్? ఆస్ట్రేలియాలో మనం నలుగురు పేస్ బౌలర్స్ ఆడించాలి ఖచ్చితంగా. అంటే జడేజా ఆల్రౌండర్ గా ఉంటాడు. మీరు ఎందుకంటే ఇటీవల కాలంలో ఇండియా ఆల్వేస్ బిన్ ప్లేయింగ్ విత్ 5 స్పెషలిస్ట్ బౌలర్స్. దాంట్లో ఒక ఆల్రౌండర్ని పెట్టుకొని జడేజాను అశ్విన్ పెట్టుకుని ఆడుతున్నారు. సో నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు. బట్ సెమీ ఫిట్నెస్ అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ ఉంది. నిన్న 2 డిఫరెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. ఫస్ట్ రిపోర్ట్ ఏంటంటే అతనికి యాంకిల్ ఇంజరీ, చాలా వరకు దానికి సర్జరీ అయింది ఎకిలెస్ టెండన్ కి. దాని నుంచి అతను కోలుకున్నాడని ఒక వార్త వచ్చింది. బట్ అతను స్వాలన్ నీస్ ఉన్నాయి, నీస్ మోకాళ్ళ వాపు ఉంది, కొంత టైం పడుతుంది, కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు పడతాయని ముందు ఒక వార్త వచ్చింది. కానీ సాయంత్రానికి మళ్ళీ బీసీసీఐ అఫీషియల్ ఒకరు స్పోక్స్ మెన్ ఒకరు ఏం చెప్పారంటే, నేను లేదు, న్యూజిలాండ్తో జరిగే సిరీస్లో అతను ఆడే అవకాశం ఉంది, కానీ మనకి ఖచ్చితంగా క్లారిటీ లేదు. మొత్తం మీద షమి ఇంకా కూడా ఫిట్నెస్ అందుకున్నట్టుగా లేదు. మన బీజీటీకి అతను ఆడతాడో లేదు క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ ఇన్ ఎనీ కేస్ వీ హ్యావ్ టు ప్లే విత్ 4 సీమర్స్ ఇన్ ఆస్ట్రేలియా ప్లస్ 1 స్పిన్నర్, 1 స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. సో అది మన బౌలింగ్ అటాక్ అలాగే ఉంటుంది. అండ్ ఆకాష్ దేవ్ ఖచ్చితంగా ఆ రేసులో ముందుంటాడు. మీరు చెప్పినట్టుగా మహమ్మద్ షమీని మరిపిస్తున్నాడు. మహమ్మద్ షమీ టైప్ ఆఫ్ బౌలింగ్ చేస్తున్నాడు. సీమ్ ప్రెజెంటేషన్ హెస్ బిన్ వెరీ గుడ్. అండ్ అతను ఏంటంటే చాలా నిపీ కస్టమర్ గా ఉన్నాడు. అనుకున్న దానికంటే వేగంగా హీస్ హిట్టింగ్ ద బ్యాట్, అది మనకి అనిపిస్తుంది. హీస్ బౌలింగ్ ఎట్ రీజనబుల్ పేస్, 135 ప్లస్ హై 130s లో బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ ఈ స్పీకింగ్ ఆఫ్ వికెట్స్, ముఖ్యంగా ఫస్ట్ స్పెల్లో చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాడు. తర్వాత స్పెల్స్ లో ఎఫెక్టివ్ కాకపోయినా ఫస్ట్ స్పెల్లో హీస్ బిన్ వెరీ ఎఫెక్టివ్. సో గుడ్ ఫైన్ ఫర్ ఇండియా. సో షమీ ఆడినా ఆడకపోయినా మనకి బెంగ లేదు, ఒక మంచి బౌలర్. ఎందుకంటే వీ హ్యావ్ అదర్ ప్లేయర్స్ లైక్ ముఖేష్ కుమార్ కానీ, ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ కానీ, ఎస్ దయాల్ కానీ. నేను కూడా ఆ నలుగురిలో ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ని కూడా మన టీం ప్రిఫర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ రైట్ ఆర్మ్ పేసర్స్ తోనే నలుగురిని ఆడించకుండా ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కూడా పెట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఆకాష్ దీప్ ఖచ్చితంగా ఈ రేస్ లో ముందుంటాడు. ఇన్ఫాక్ట్ హీ వాజ్ ది పిక్ ఆఫ్ ది బౌలర్ సెకండ్ ఇన్నింగ్స్ లో. అతను చాలా మంచి బౌలింగ్ చేశాడు ఇన్ ది కాన్పూర్ టెస్ట్ నాకు అనిపించింది. నాకు కూడా సార్ ఇది ఇర్ఫాన్ పఠాన్ తర్వాత ఫస్ట్ ఓవర్ లో వికెట్ కి కన్సిస్టెంట్ గా తీస్తున్న బౌలర్ అనిపిస్తుంది నాకు. చూద్దాం మరి కన్సిస్టెంట్ గా ఇలా చేస్తాడా అన్ని కండిషన్స్ లో అనేది. ఇప్పుడు మనము అశ్విన్ గురించి సార్, మళ్ళీ ఎప్పుడు చూస్తాము ఇటువంటి ఓవర్సీస్ లో అశ్విన్ ఆడించకపోవడం అనేది నిజంగా ఒక షేమ్ అనుకోవాలి మనం. ఇంత టాలెంటెడ్ బ్యాట్స్మెన్ గా కానీ టు అకామిడేట్ 5 బౌలర్స్ తప్పట్లేదు. కానీ అశ్విన్ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కార్తీక్, ఇప్పుడు మనం అశ్విన్ నో డౌట్ మనకు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. ఓవర్సీస్ లో అంటే మీరు ఆస్ట్రేలియాలో అనుకోండి, ఆస్ట్రేలియాలో ఒక్క స్పిన్నర్ కంటే 2 స్పిన్నర్లు ఆడించడం లగ్జరీ అవుతుంది. సో ఆస్ట్రేలియాలో 2 స్పిన్నర్స్ అవసరం ఉండదు. ఒక్క స్పిన్నర్ని ఆడించినప్పుడు మీకు మీ ఫాస్ట్ బౌలర్స్ ఎవరు పెద్దగా బ్యాటింగ్ చేయరు. ఇఫ్ సంబడి లైక్ హార్దిక్ పాండే ఇస్ దేర్ మీన్స్ మీరు అశ్విన్ ఆడించి జడేజాని పక్కన పెట్టచ్చు. కానీ ఏంటంటే మీకు జడేజా ఇస్ ఎ మచ్ బెటర్ బ్యాట్స్మెన్ ఆఫ్ లేట్. ముఖ్యంగా ఇండియా బయట సిరీస్ లో, ఇంగ్లాండ్ లో కానీ ఆస్ట్రేలియాలో కానీ చాలా చోట్ల
అతను కన్సిస్టెంట్ గా ఇప్పుడు ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లాగా ఆడుతున్నాడు జడేజా, అండ్ ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండ్. మనకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే మన టాప్ ఆర్డర్ లో ఇప్పుడు రిషబ్ పంత్ అయితే వచ్చాడు, కానీ యశస్వి జైస్వాల్, ఒకప్పుడు అందరూ రైట్ హ్యాండర్స్ ఉంటారు. సో అశ్విన్ ని మనం ఆడించలేకపోవడం కారణం ఏంటంటే జడేజాని అశ్విన్ ఇద్దరిని ఆడించడం. ఆ ఇద్దరి మధ్య పోటీ వచ్చినప్పుడు జడేజా బికాస్ ఆఫ్ హిస్ సుపీరియర్ బ్యాటింగ్ స్కిల్స్ అతన్ని ప్రిఫర్ చేయడం. అదే అశ్విన్ కూడా మన కాన్పూర్ టెస్ట్ ఓవర్ అదే చెప్పాడు, నేను అతనితో కంపీట్ చేయడం అనేది నేను వదిలేసాను, ఇంకా నేను అతన్నే బ్యాక్ చేస్తున్నాను కూడా చెప్పాడు. సో క్లియర్ గా ఏంటంటే ఆ ప్రయారిటీస్ లో విషయానికి వస్తే అతన్ని ఆడించుకునే పరిస్థితి. సో అశ్విన్ ని ఆడించి మనం, మీకు గుర్తున్నా ఉంటుంది 2021 అనుకుంటా మన ఫస్ట్ డబ్ల్యూటీసీ సైకిల్లో మనం ఒక థర్డ్ సీమన్ కాకుండా అశ్విన్ జడేజా ఇద్దరిని ఆడించడం వల్ల అది మనకి అది బెడిసికొట్టింది. ఆ తర్వాత ఇద్దరు స్పిన్నర్స్ ని సెనా కంట్రీస్ లో ఆడించడానికి మన టీమ్ మేనేజ్మెంట్ చాలా ఇబ్బంది పడుతుంది. అశ్విన్ మైట్ గెట్ హిస్ ఛాన్స్. ఒకవేళ పిచ్ కనుక మంచి టర్నర్ ఉందంటే అది మనకు ఉపయోగపడుతుంది కూడా, ఎందుకంటే హ్యావింగ్ 2 ఆల్రౌండర్స్ బ్యాటింగ్ అట్ నెంబర్ 7 and 8 మనకి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటది. కానీ ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ప్లే బోత్ ద స్పిన్నర్స్, అండ్ జడేజా మన ఫస్ట్ చాయిస్ గా కొనసాగుతుంది. సిరాజ్ పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? మనం ఒకటి రెండు మాటలు చెప్పాలంటే, అంత గట్టిగా పేలలేదు వికెట్స్ కాలం బట్టి చూస్తే, బట్ కాన్స్టెంట్ గా ట్రై చేశాడు, కాన్స్టెంట్ గా మంచి మంచి స్పెల్స్ అయితే వేశాడు. సిరాజ్ గురించి చెప్పాలంటే ఏంటి? మంచి స్పెల్స్ వేశాడు. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియన్ పిచెస్ మీద మీకు అన్ని సార్లు అన్ని హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉండవు. బౌలింగ్ బాగా వేసాడా, వెదర్ ఈజ్ ఏబుల్ టు బీట్ ద బ్యాట్ రెగ్యులర్లీ, ఖచ్చితంగా. ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ శాంతోకి చుక్కలు చూపించాడు. తర్వాత లెఫ్ట్ హ్యాండర్స్ కి అగేన్స్ట్ గా చాలా ఎఫెక్టివ్ గా అనిపించాడు. కన్సిస్టెంట్లీ వాజ్ బీటింగ్ ద బ్యాట్. ఏంటంటే అది క్రికెట్ లో ఉంటుంది కదా, క్రికెట్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ ఇంచెస్. ఒక ఇంచ్ అటు ఇటు అయితే అది ఎడ్జ్ అయి ఉండేది, కొంచెం పైకి వెళ్ళింది కాబట్టి ఎడ్జ్ కాలేదు. సో ఇలా చాలా అతను హీఈస్ ప్రూవింగ్ టు బి పర్ఫెక్ట్ ఫాయిల్ ఫర్ బుమ్రా. ఎందుకంటే బుమ్రా మోస్ట్లీ హీస్ ఎఫెక్టివ్ విత్ ది ఓల్డర్ బాల్, న్యూ బాల్ కంటే కూడా. బుమ్రా వికెట్స్ కానీ అతను బౌలింగ్ యావరేజ్ కానీ మీరు చూస్తే ఏంటంటే ఓల్డ్ బాల్తో అంటే కాస్త మరీ రివర్స్ స్వింగ్ అని కాదు, సెకండ్ స్పెల్లో అతను ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటాడు. బట్ సిరాజ్ ఈస్ వెరీ గుడ్ విత్ ద న్యూ బాల్. సో ఆ న్యూ బాల్తో అతను గతంలో కూడా మన వికెట్లు ఇచ్చాడు, ఇక్కడ కూడా కొన్ని ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. బట్ ఓవరాల్గా ఏంటంటే వికెట్స్ అందరూ షేర్ చేస్తున్నారు బౌలర్స్, అండ్ పిచెస్ కూడా ఫాస్ట్ బౌలింగ్ అవుట్ అండ్ అవుట్ గా హెల్ప్ఫుల్ గా అయితే లేవు. ఫస్ట్ టెస్ట్ లో కొంత హెల్ప్ ఉంది, నో డౌట్. బట్ ఐ థింక్ సిరాజ్ విషయంలో మనకి పెద్దగా కంప్లైంట్స్ ఉండాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. హి హస్ డన్ హిస్ బిట్ అని అనుకుంటున్నాను. బుమ్రా గురించి సార్ తప్పకుండా మాట్లాడాల్సిన వ్యక్తి, లాస్ట్ ఐటమ్ సాంగ్ లాగా అనమాట ఇండియన్ టీం గురించి మాట్లాడే దానిలో. కేవలం డబ్ల్యూటీసీ పాయింట్ ని దృష్టిలో పెట్టుకునే 2 టెస్టులు ఆడించారు బుమ్రా అనేది క్లియర్ గా అర్థమైపోయింది. సెకండ్ టెస్ట్ లో మరీ ముఖ్యంగా, అంటే ఈ మధ్యలో ప్రాపర్ గా వర్క్లోడ్ మేనేజ్ చేస్తూ అన్ని టెస్ట్ మ్యాచ్ లో ఆడిస్తూ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించేటువంటి ఒక ప్లాన్ లాగా కనిపిస్తోంది. మీ ఉద్దేశం ఏంటంటారు? అదే బుమ్రాని వర్క్ లోడ్ ని చాలా కేర్ఫుల్ గా వాళ్ళు చూస్తున్నారు. అంటే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిస్తే ఇంకో టెస్ట్ మ్యాచ్ కూర్చోబెట్టాలి, అలా కాకుండా మీరు చూస్తే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు, చెన్నైలో ఆడినప్పుడు ఈ బౌల్డ్ జస్ట్ 21 hours. మ్యాచ్ కూడా 3.5 రోజుల్లో అయిపోయింది. సో 21 hours అని పెద్ద స్ట్రెయిన్ పెట్టే పరిస్థితి కూడా. అది కూడా రోహిత్ శర్మ యూజ్డ్ హిమ్ ఇన్ షార్ట్ బస్, 3 hours 4 hours కంటే ఎక్కువ ఇవ్వలేదు. అందుకని అతను ఫ్రెష్ గానే ఉన్నాడు అని చెప్పి అతన్ని మళ్ళీ ఇక్కడ కూడా ఆడించారు, కాన్పూర్లో కూడా ఆడించారు. సో ఏంటంటే ఫాస్ట్ బౌలర్స్ కూడా వాళ్ళ బాడీ రెగ్యులర్ గా ఎన్ని ఓవర్లు వేస్తే అంత మంచి. కపిల్ దేవ్ లాంటి వాళ్ళు ఏం చెప్పేవారంటే మేము జిమ్కి వెళ్ళేది కాదు, యూస్ టు బౌల్ లాట్ ఆఫ్ ఓవర్స్, అలా ఆ రకంగా సో దే షుడ్ కీప్ ఆన్ బౌలింగ్ ఓవర్స్, బట్ ఏంటంటే ఓవర్ స్ట్రెయిన్ కాకూడదు. ఈ టెస్ట్ మ్యాచ్ లో ఈ బౌల్డ్ కొన్ని ఎక్కువ ఓవర్లు వేసాడు, కానీ అయినా కూడా మధ్యలో 2 రోజులు ఆట జరగలేదు. సో సఫిషియంట్ రెస్ట్ కూడా దొరికింది. సో అతన్ని మన టీంలో స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్లు ఉంటారు, ఫిజియోస్ ఉంటారు, వీళ్ళందరూ కూడా అతని ఫిట్నెస్ కానీ అతని మీద బాడీకి మీద పడుతున్న స్ట్రెయిన్ కానీ అన్ని చూసి టెస్ట్ మ్యాచ్ దే విల్ టేక్ ఏ కాల్ వెదర్ టు ప్లే హిమ్ ఆర్ నాట్ అనేది. ఆ రకంగా అతని మేనేజర్ మొత్తం మీద న్యూజిలాండ్ తో అనుకోవడం, ఐ థింక్ హీ మైట్ ప్లే జస్ట్ 1 టెస్ట్ మ్యాచ్, నాట్ మోర్ దెన్ దట్. ఎందుకంటే తర్వాత ఇమీడియట్ గా ఆస్ట్రేలియా వెళ్ళాలి కాబట్టి. ఇక్కడైతే 2 టెస్ట్ మ్యాచ్లు ఆడిచ్చారు, ఎందుకంటే అంతకుముందు కూడా అతను చాలా రోజులు ఆడలేదు కదా. మన T20 వరల్డ్ కప్ తర్వాత బుమ్రా హ్యాడ్ ఏ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ రెస్ట్. సో అతని ఫిట్నెస్ ని ప్రాపర్ గా మేనేజ్ చేసింది. అలాంటి బౌలర్ హీ హ్యాస్ టు ప్లే ఆల్ ద 5 టెస్ట్ మ్యాచెస్ ఇన్ BGT సిరీస్.
అక్కడ మాత్రం అన్ని 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాలి. ఆ రకంగా అతను వర్క్లోడ్ మేనేజ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఒక సెంచూరియన్ ఉన్నాడు, ఒక 5 వికెట్ హాల్, ఫాస్ట్ బౌలర్ 5 వికెట్ హాల్ తీశాడు, స్పిన్నర్స్ 4 వికెట్స్ తీశారు. అంటే ఇవన్నీ కనుక పర్ఫార్మెన్సెస్ ఒక మ్యాచ్ లో వచ్చి ఉంటే మనకి ఇబ్బంది అయ్యేదేమో. కానీ బిట్స్ అండ్ పీసెస్ లో బాగానే ఆడారు అనిపిస్తోంది. అంటే ఇంకొకటి కూడా సరే, ఇప్పటి వరకు జరిగిన ఇండియా బంగ్లాదేశ్ అనేక సిరీస్లు చూసాము, చప్పగా ఉండేవి. ఇదే ది బెస్ట్ సిరీస్ గా నాకు అనిపిస్తుంది. 2 మ్యాచ్ సిరీస్ లో ఎక్సైటింగ్ గా, థ్రిల్లింగ్ గా కూడా ఉంది. అంటే మీ మీ ఒపీనియన్ ఏంటి? అంటే మనం 2022 చివరిలో ఒక సిరీస్ బంగ్లాదేశ్ వెళ్ళి ఆడాము. అక్కడ ఆల్మోస్ట్ సెకండ్ టెస్ట్ లో 3 వికెట్స్ తేడాతో అశ్విన్, అయ్యర్ కలిసి గెలిపించారు మనం. అక్కడ కూడా బాగానే పర్ఫార్మెన్స్. దే ఆర్ టాలెంటెడ్ బంచ్. బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్. మెహదీ మిరాజ్ కానీ, ఇంకా షాకిబుల్ హసన్ ఈజ్ వరల్డ్ క్లాస్ ప్లేయర్. తర్వాత లిటన్ దాస్ కన్సిస్టెంట్ గా ఆట కానీ ఆన్ హిస్ డే ఈ కెన్ బి వెరీ వెరీ డేంజరస్. ముష్ఫికుర్ రహీం కానీ, ఈ కొత్త కురాళ్ళి హసన్ మహమూద్, వీళ్ళందరూ మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ వీళ్ళు. అయితే వాళ్ళ బ్యాటింగ్ ఎక్కువగా ఫెయిల్. బౌలింగ్ విషయంలో వాళ్ళు దే హ్యావ్ డన్ వెరీ వెల్. బౌలింగ్ విషయంలో వంక పెట్టడానికి ఏం లేదు, అందరు కూడా బాగా బౌలింగ్ చేశారు. స్పిన్నర్స్ అయితేనేమి, పేస్ బౌలర్స్ అయితేనేమి. కానీ బ్యాటింగ్ లో డెఫినెట్ గా వాళ్ళకి ఇబ్బంది ఉంది. బట్ మోమినల్ హక్ సెంచరీ చేయడం, ఓపెనర్స్ కూడా బాగా ఆడారు. జాకిర్ హసన్ అండ్ ది అదర్ ఓపెనర్ షాద్మల్ ఇస్లాం. సో వాళ్ళకి ఏంటంటే దే ఆర్ అప్ అగేన్స్ట్ ఏ మచ్ మచ్ స్ట్రాంగర్ టీమ్. పాకిస్తాన్ తో ఆడినట్టుగా కాదు కదా. ఇండియన్ టీంలో ఏంటంటే అందరూ యోధులు ఉన్నారు. ఈ టీం ముందు వాళ్ళు తేలిపోయారేమో అనిపించింది. బట్ స్టిల్ మీరు చెప్పినట్టుగా కొన్ని మంచి ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ చూసాం మనం. బట్ మన టీం మచ్ మచ్ సుపీరియర్ టు దెమ్. సో అందుకని వాళ్ళు సరైన ఫైట్ ఇవ్వలేకపోయారేమో అని అనుకున్నారు. రోహిత్ శర్మ క్యాప్టెన్సీ కూడా వాళ్ళకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. ముఖ్యంగా వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ అంతా బౌలర్స్ కి అనుకూలంగా లేకపోయినా కన్సిస్టెంట్ గా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి ఒక అగ్రెసివ్ ఇంటెంట్ తో అటాకింగ్ ఫీల్డ్ ప్లేస్మెంట్లు పెట్టడం కానీ, అగ్రెసివ్ ఇంటెంట్ అనేది మన టీంకి అప్పుడు దాన్ని మీరు బాస్ బాల్ అంటారో, గౌతీ బాల్, జీజీ బాల్, ఏదో రకరకాల పేర్లు చెప్తారు. మొత్తం మీద వీళ్ళ కాంబినేషన్ బాగుంది. రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ చాలా పాజిటివ్ ఇంటెంట్ తో అగ్రెసివ్ మైండ్ సెట్ తో వెళ్తున్నారు. ఐ థింక్ దట్ షుడ్ గివ్ గుడ్ రిజల్ట్స్ ఫర్ ఇండియన్ టీమ్ అని అనుకుంటున్నాను. సార్ ఇంకొక మన నైబరింగ్ కంట్రీ శ్రీలంక, అంటే మంచి మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి ఈ మధ్య. మనము లాస్ట్ టైం వీడియో చేసిన దానికి దీనికి ఈ మధ్యలో ఇంగ్లాండ్ లో ఒక టెస్ట్ కూడా గెలిచారు సార్. 3 మ్యాచ్ టెస్ట్ యా, సిరీస్ ని వాళ్ళు 2-1 తో ఓడిపోయినప్పటికీ ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచారు. నాకు అనిపిస్తుంది ఏంటంటే, సరే మనం ఇండియా అనేది మచ్ సుపీరియర్ టీమ్ ఆన్ పేపర్ అయి ఉండొచ్చు, కానీ మనం ఒక టెస్ట్ మించి రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా గెలవలేకపోతున్నాం ఇంగ్లాండ్ లో. ప్రతిసారి మనం కూడా 2-1 తోనే ఓడిపోతూ వస్తుంటాం. ఈసారి శ్రీలంక కూడా 2-1 తో గెలవడం వల్ల అంటే అంటే రిజల్ట్స్ పరంగా చూస్తే ఇండియా ఇండియాకి ఒక ఛాలెంజ్ గా లేదా ఒక బ్యారియర్, అంటే ఈ ఇంగ్లాండ్ లో సిరీస్ గెలవాలనే కసి కూడా పెంచే అవకాశం ఉందనుకోవచ్చా? యా, డెఫినెట్ గా శ్రీలంక కూడా వాళ్ళకి మంచి టాలెంట్ ఉంది. కానీ ఏంటంటే అందరూ టీమ్ ఎఫర్ట్ గా రాకపోవడం అనేది మనం చూసాం. కుశాల్ మెండిస్ టాలెంట్ ప్లేయర్, కొత్తగా వచ్చిన కమిందు మెండిస్ కానీ. బౌలింగ్ లో వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ కూడా మంచి మంచి బౌలర్స్ ఉన్నారు. వాళ్ళకి చాలా స్టడీ సప్లై ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. స్పిన్నర్స్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో వాళ్ళ టీమ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ లేట్ చాలా బాగుంది. ముఖ్యంగా సనత్ జయసూర్య ఎప్పుడైతే కోచ్ గా వాళ్ళకి వచ్చాడో ఈజ్ వర్కింగ్ సమ్ వండర్స్. మనం వెళ్ళినప్పుడు వైట్ బాల్ క్రికెట్ లో కూడా మనం గట్టి గట్టి పోటీ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఓడిఐ సిరీస్ లో దే ప్రూవ్డ్ బెటర్. సో ఐ థింక్ వాళ్ళకి ఉన్న టాలెంట్ కి తగిన పర్ఫార్మెన్సెస్ ఇప్పుడు ఇస్తున్నారు. పతుమ్ నిస్సంక కానీ వీళ్ళందరూ కూడా వెరీ వెరీ గుడ్ ప్లేయర్స్ వాళ్ళు. సో మొత్తం మీద ఏదో ఒక పాయింట్ లో శ్రీలంక మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మొత్తం మీద ఇప్పుడు చూపిస్తున్నారు. బట్ ఎంతవరకు వాళ్ళు ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు, ఎంతవరకు ఇదే రకంగా ఆడతారు అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. సార్ బంగ్లాదేశ్ తో మనకి T20I సిరీస్ స్టార్ట్ అవుతుంది, 3 మ్యాచ్ టెస్ట్ సిరీస్. మనం చూడాల్సినటువంటి ఒక టాప్ 2-3 పాయింట్స్ ఏంటంటారు? బాగా భూతద్దం పెట్టి వెతకాల్సినటువంటి పాయింట్స్. మెయిన్ గా ఏంటంటే మనకి బౌలర్స్ కావాలి. బౌలర్స్ ఎవరు? హర్షదీప్ ఉన్నాడు. హర్షదీప్ ఆల్రెడీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. హర్షదీప్ తో పాటు ఉన్న బౌలర్ హర్షిత్ రాణా కానీ, మయాంక్ యాదవ్ కానీ వీళ్ళు ఎంతవరకు మనకు అంది వస్తారు. లైక్ హార్దిక్ పాండ్యా ఒక టాప్ క్లాస్ ఆల్రౌండర్. అతనికంటే ఈజ్ ప్లేయింగ్ ఓన్లీ వైట్ బాల్ క్రికెట్ కాబట్టి అతను ఎంతవరకు ఒక మ్యాచ్ విన్నింగ్ ఫ్యాక్టర్ గా ఎంతవరకు ఎమర్జ్ అవుతాడు అనేది ఒకటి చూడాలి.
అలాగే మన ప్లేయర్స్ మిగతా వాళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు, అభిషేక్ శర్మ ఎక్సైటింగ్ టాలెంట్. అభిషేక్ శర్మ ఎంతవరకు మనకి అంది వస్తాడు, ఇవన్నీ కూడా చూడాల్సిన. సంజు శాంసన్ మెయిన్ గా ఏంటంటే, సంజు శాంసన్ కి అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నారు, కానీ చాలా సందర్భాల్లో అతనికి ఇచ్చిన అవకాశాలు ఉపయోగించారు. అతని టాలెంట్ గురించి ఎవ్వరికి డౌట్ లేదు, కానీ వెన్ హీ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్, పూర్తిగా అతను కన్సిస్టెంట్ గా ఎప్పుడు పర్ఫామ్ చేస్తాడు అనేది ఒకటి. సో ఈ సిరీస్ లో అతనికి ఐ థింక్ ఈ విల్ ప్లే ఆల్ ద 3 మ్యాచెస్ యాజ్ ఫస్ట్ చాయిస్ కీపర్. మరి ఎంతవరకు, ఎందుకంటే ఇషాన్ కిషన్ కూడా లేడు ఇక్కడ, సంజు శాంసన్ నే 3 మ్యాచ్లు ఆడిస్తారు కీపర్ గా. అతను మనకి ఈ ఫార్మాట్ కి అంది వస్తాడా అనేది చూడాల్సిన అవసరం ఉంది. రిషబ్ పంత్ ఇస్ డేర్, నో డౌట్, బట్ సంజు శాంసన్ మీరు ఈవెన్ బ్యాట్స్మెన్ గా కూడా ఆడించుకోవచ్చు. బహుశా అతను ఓపెనింగ్ కూడా చేస్తాడు, వేరే ఓపెనర్ కూడా సెలెక్ట్ చేయలేదు. సో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ మైట్ ఓపెన్ ఇన్ ది. సో సంజుకి ఇది చాలా మేక్ ఆర్ బ్రేక్ సిరీస్ గా నేను అనుకుంటున్నాను. గట్టిగా మనకి బహుశా ఇంకో 10 రోజుల్లో అనుకోండి సార్, మళ్ళీ న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఫేవర్ కూడా స్టార్ట్ అవుతుంది, బ్యాక్ టు బ్యాక్. చాలా ధన్యవాదాలు సార్, యూ హావ్ టేకెన్ యువర్ టైం. థ్యాంక్ యూ కార్తీక్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. ఇది పొలిటికల్ ఛానల్ అయినా కూడా అప్పుడప్పుడు మా స్పోర్ట్స్ కూడా కొంత అవకాశం కల్పిస్తున్నందుకు. అయ్యో లేదు సార్. ఎలాగంటే న్యూస్ పేపర్ లో స్పోర్ట్స్ పేజ్ కూడా ఒకటి ఉంటుంది, అలాగే మీ ఛానల్ కూడా అప్పుడప్పుడు స్పోర్ట్స్ ఉంటే అది కూడా మీ వ్యూయర్స్ కూడా బాగుంటుంది కదా. అయితే సార్, ముందుగా నేను మీకు ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పాను కదా, చిన్నప్పుడు మీకు చూసి బాగా ఇన్స్పైర్ అయిపోతానని. మీ అనాలిసిస్ శ్రీశాంత్ వర్సెస్ ఆర్పి సింగ్. అలాగే సరే, ఖచ్చితంగా ఇది ఇక్కడతో ఆగదు సార్, రెగ్యులర్ గా చేస్తూనే ఉందాం. షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.